సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి జూన్ 12వ తారీఖున పరీక్ష అయితే జరగబోతుంది కదా. జూన్ 12, 2022 సంవత్సరంలో జరగబోయే టెట్ పేపర్ 1 ఎస్జిటి, టెట్ పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి అసలు మనం విజయంలో ముందంజలో ఉండాలంటే ఏం చేయాలనే కొన్ని ముఖ్యమైన అంశాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ముఖ్యంగా మనం టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకోవాలి. టెట్ పరీక్ష అనేది 150 ప్రశ్నలకి 150 మార్కులకి 150 నిమిషాల పాటు పరీక్ష అయితే జరుగుతుంది. అంటే మనకు సుమారుగా 2.5 గంటల పాటు పరీక్ష అయితే జరుగుతుంది. మీకు టెట్లో ఒక ప్రశ్నకి 1 నిమిషం సమయం సుమారుగా కేటాయించారు. అయితే ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్ష రాసేటప్పుడు మీరు టైం అనేది ఏ విధంగా సేవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి, టైం మేనేజ్మెంట్ అనేది ఏ విధంగా అలవాటు చేసుకోవాలనే కొన్ని సూత్రాల గురించి మాట్లాడదాం. సరైన ఫౌండేషన్ లేకుండా పెద్ద బిల్డింగులు కట్టేద్దాం, మేడలు కట్టేద్దాం అంటే కుదరదు కదా. మనకి ఖచ్చితంగా మంచి బేస్మెంట్ ఉండాలి, మీకు ప్రాక్టీస్ ఉండాలి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్కి బేస్మెంట్ ఎంత ఇంపార్టెంటో, ఎవరైతే కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి ప్రాక్టీస్ అనేది అంత ఇంపార్టెంట్. మీరు టెక్స్ట్ బుక్లు కానివ్వండి, ఇతరేతర మెటీరియల్ కానివ్వండి, కంటెంట్ అనేది చదువుతున్నారు, బాగుంది. కానీ మీరు ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. అసలు మీరు మోడల్ పేపర్స్ అనేవి, మాక్ టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీకు టైం మేనేజ్మెంట్ అనేది అలవడు. మనకి తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి ఉపయోగపడే అభ్యర్థులకి www.ramramesheducation.in అనే వెబ్సైట్లో మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి 150 మార్కులకి జరుగుతున్నాయి. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు అనేవి, టాపిక్ వైజ్ టెస్ట్లు అనేవి మొత్తం సిలబస్పై ఆల్రెడీ కంప్లీట్ చేసాం. ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి తీసుకుని టెక్స్ట్ బుక్ల ఆధారంగా తయారు చేసిన ఇంపార్టెంట్ బిట్స్ ramramesheducation.in వెబ్సైట్లో ఉన్నాయి. కాబట్టి మీకు ప్రాక్టీస్ పరంగా వజ్రాయుధంలా ramramesheducation.in అనే వెబ్సైట్ ఉపయోగపడుతుంది. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. మీరు ఇంకా మన రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే రామ్ రమేష్ ఆర్మీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అయిపోండి. మనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాక్ టెస్ట్లు అనేవి, మనకి ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి చాలా కీలకంగా మారతాయి. మీరు ముందు నుంచి ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే టెట్ పరీక్షలు కూడా ఈజీగా ప్రతి ప్రశ్నకి ఆన్సర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కొంతమందికి కొన్ని సబ్జెక్టులపై ఎక్కువ పట్టు ఉంటుంది, కొంతమందికి కొన్ని సబ్జెక్టులు అంటే చాలా ఇష్టంగా చదువుతారు. ఉదాహరణకి కొంతమందికి సైకాలజీ అంటే బాగా ఇష్టపడతారు, తెలుగు అంటే బాగా ఇష్టపడతారు, మ్యాథమెటిక్స్ అంటే బాగా ఇష్టపడతారు, కొంతమంది సోషల్ స్టడీస్ అంటే ఇష్టపడతారు, కొంతమంది ట్రై మెథడ్స్ అంటే ఇష్టపడతారు, కొంతమంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఇష్టపడతారు. ఈ విధంగా ఒక్కొక్కరికి ఖచ్చితంగా 2-3 ఫేవరెట్ సబ్జెక్టులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఫేవరెట్ సబ్జెక్టులో మీరు మంచి పట్టు సాధించి ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెట్ పరీక్షల్లో ప్రశ్నలకు ఆన్సర్ చేసేటప్పుడు పేపర్ 1 కానివ్వండి, పేపర్ 2 కానివ్వండి, మనకి సైకాలజీ సబ్జెక్ట్ అనే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ అనేది 1వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సైకాలజీ సబ్జెక్ట్పై ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి 1వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు ఉన్న సైకాలజీ ప్రశ్నలకు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈజీగానే అనిపిస్తుంది. కాబట్టి చాలా టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ మనకి తెలుగు సబ్జెక్ట్ కూడా అందరికీ ఈజీగానే అనిపిస్తుంది. తెలుగు ప్రశ్నలు అనేవి 31వ ప్రశ్న నుంచి 60వ ప్రశ్న వరకు రావడం జరుగుతాయి. తెలుగు సబ్జెక్ట్ అంటే కూడా చాలామంది ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి తెలుగు సబ్జెక్ట్ పరంగా కూడా మీరు టైం అనేది ఎక్కువ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ప్రతి ప్రశ్నకి 1 నిమిషం సమయం తీసుకోవాల్సిన అవసరం కొన్ని సందర్భాల్లో ఉండదు. ఎందుకంటే మనం వితిన్ 10 సెకండ్స్లో కూడా కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ అనేది ఈజీగా పసిగట్టేస్తాం. ఇటువంటి సందర్భంలో సైకాలజీ పరంగా, తెలుగు పరంగా అందరికీ మంచి నాలెడ్జ్ పట్టు ఉంటుంది. కాబట్టి ముందు సైకాలజీ, తెలుగు ప్రశ్నలకు ఆన్సర్ చేసుకున్నట్లయితే చాలా వరకు మీరు టైం అనేది సేవ్ చేసినట్లు అవుతుంది. మనకి నెక్స్ట్ కొంతమందికి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి సోషల్ స్టడీస్, సైన్స్ అంటే ఇష్టం ఉంటుంది. మీ ఇష్టం ప్రకారం మీరు ఏ సబ్జెక్ట్పై ఎక్కువ పట్టు సాధించున్నారో దాని ప్రకారం మీ ప్రిఫరెన్స్ అనేది కేటాయించుకోండి. ఉదాహరణకి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు, సిఈసి క్యాండిడేట్లు, హెచ్ఈసి క్యాండిడేట్లు, బైపీసీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మ్యాథమెటిక్స్ జోలికి వెళ్ళే కంటే ముందుగా ఇక్కడ సైన్స్, సోషల్కి సంబంధించి ప్రశ్నలు ఆన్సర్ చేసుకున్న తర్వాత మ్యాథమెటిక్స్కి సంబంధించి అంశం అనేది లాస్ట్లో పెట్టుకోవడం మంచిది. ఎవరైతే మ్యాథమెటికల్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎంపీసీ వాళ్ళు కానివ్వండి, ఎంఈసి వాళ్ళు కానివ్వండి, వీళ్ళకి మ్యాథ్స్ పై ఎక్కువ పట్టు అవగాహన ఉంటుంది. కాబట్టి వీళ్ళు మ్యాథమెటిక్స్ పై ఎక్కువ పట్టు సాధించుకుని ఉంటారు. కాబట్టి ముందు మ్యాథమెటిక్స్ ప్రశ్నలకు ఆన్సర్ చేసుకున్న తర్వాత కొంతమంది మ్యాథమెటిక్స్ అభ్యర్థులకి సోషల్ అంటే అయిష్టంగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో సోషల్ స్టడీస్ మీకు ఏదైతే ఇష్టం లేని సబ్జెక్ట్ ఉందో, కొద్దిగా కష్టంగా మీరు దాన్ని భావిస్తున్నారో దానికి లాస్ట్లో ప్రిఫరెన్స్ అయితే కేటాయించండి.
ఉదాహరణ కింద నేను ఒక నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్ని ఉదాహరణగా తీసుకుంటున్నాను. ఈ నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్కి సైకాలజీ అంటే బాగా ఇష్టం. ముందు సైకాలజీ ప్రశ్నలకు ఆన్సర్ చేశాడు. నెక్స్ట్ తెలుగు అంటే బాగా ఇష్టం, తెలుగు ప్రశ్నలు కూడా ఆన్సర్ చేశాడు. నెక్స్ట్ సైన్స్ సోషల్లో దున్నుకుంటూ పోయాడు, సైన్స్ సోషల్ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలిగాడు. మనకి మ్యాథమెటిక్స్లో కొన్ని పెడగాజీ ప్రశ్నలు అయితే ఉంటాయి కదా, మెథడాలజీ ప్రశ్నలు, వాటికి కూడా ఆన్సర్ చేశాడు. నెక్స్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి ఆన్సర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి నాన్ మ్యాథ్స్ క్యాండిడేట్ సమయం కేటాయించుకుని ఓవరాల్గా 150 ప్రశ్నలకి 150 మార్కులకి ఆన్సర్ చేశాడు. ఈ విధంగా ఎవరైతే సైన్స్ స్టూడెంట్స్ ఉంటారో, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉంటారో, వీళ్ళు వచ్చేసరికి సోషల్ అంటే కొద్దిగా అయిష్టంగా భావిస్తారు కాబట్టి మ్యాథమెటిక్స్ ఆన్సర్ చేసుకున్న తర్వాత ఇంగ్లీష్ ఆన్సర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సోషల్ స్టడీస్కి ఆన్సర్ చేసుకుని ఈ విధంగా టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. టైం మేనేజ్మెంట్ అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీ ఇష్టం ప్రకారం మీరు ఏ సబ్జెక్టులపై ఎక్కువ పట్టు సాధించుకుని ఉన్నారో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మీరు ఇష్టంగా భావించే సబ్జెక్టులకి ముందుగా టెట్ పరీక్షల్లో ఆన్సర్ చేయండి. మనకి పేపర్ 1 ఎస్జిటిని ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే 1వ ప్రశ్న నుంచి 30వ ప్రశ్న వరకు సైకాలజీ ప్రశ్నలు వస్తాయి. మనకి 31వ ప్రశ్న నుంచి 60వ ప్రశ్న వరకు తెలుగు వస్తాయి. 61వ ప్రశ్న నుంచి 90వ ప్రశ్న వరకు ఇంగ్లీష్ ప్రశ్నలు వస్తాయి. 91వ ప్రశ్న నుంచి 120వ ప్రశ్న వరకు మ్యాథమెటిక్స్ ప్రశ్నలు వస్తాయి. 121 నుంచి 150 ప్రశ్నల వరకు సోషల్ స్టడీస్ సైన్స్ ప్రశ్నలు అయితే వస్తాయి. ఈ విధంగా పేపర్ 1 వాళ్ళకి సంబంధించి 150 ప్రశ్నలు 150 మార్కులకి టెట్ పరీక్ష జరుగుతుంది. కాబట్టి మీకు ఏదైతే ఇష్టమైన సబ్జెక్టులు ఉన్నాయో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక 3 సబ్జెక్టులు అంటే ఇష్టం ఖచ్చితంగా ఉంటుంది. సైకాలజీ, తెలుగు అందరూ కూడా కామన్గా ఈజీగా ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ సైన్స్, సోషల్, ఇంగ్లీష్ ఆన్సర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మ్యాథమెటిక్స్ ఆన్సర్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే స్టార్టింగ్లోనే మ్యాథమెటిక్స్లోకి వెళ్ళి అక్కడ మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ కాకపోతే దాంతోనే ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు, 5 నిమిషాలు కూర్చున్నారంటే ఇక్కడ టైం అంతా ఎగిరిపోతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ, సైకాలజీ, తెలుగు, తర్వాత సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్, ఈ విధంగా మీకు ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పేసి అనిపిస్తుంది. ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది ఇంగ్లీష్ కంటే మ్యాథమెటిక్స్లో నేను బెటర్, లేదా మ్యాథమెటిక్స్ కంటే ఇంగ్లీష్లో నేను బెటర్, సైకాలజీలో నేను మ్యాథమెటిక్స్ కంటే నేను ఇంగ్లీష్ బాగా చేయగలను, ఇంగ్లీష్ కంటే నేను మ్యాథమెటిక్స్ బాగా చేయగలను అని మీకు ఏవైతే ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఉంటాయో ముందు ఫేవరెట్ సబ్జెక్ట్స్ అనేవి టెట్లో ఆన్సర్ చేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా క్లిష్టంగా భావించే సబ్జెక్ట్కి సమయం ఇవ్వండి. ఫ్రెండ్స్ కొన్ని ప్రశ్నలకి మీరు వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయగలుగుతారు డైరెక్ట్ క్వశ్చన్స్కి. కొన్ని ప్రశ్నలకి 2 నిమిషాలు కూడా సమయం పడుతుంది. కాబట్టి మీరు టైం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి సేవ్ అయిన టైం ఏదైతే ఉందో, ఇక్కడ మనకి ఏదైతే టైం కిల్ చేసే సబ్జెక్ట్ ఉందో ఆ టైం కిల్ చేసే సబ్జెక్ట్ మీరు ఉపయోగించుకోవడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం 150 ప్రశ్నలకు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే మనకి ఎటువంటి నెగిటివ్ మార్కుల విధానం లేదు కాబట్టి ఈజీగా మీరు క్వాలిఫై అయ్యే మంచి అవకాశం. ఫ్రెండ్స్, ఓఎంఆర్ షీట్తో ఏ విధంగా ఆటలాడుకోవచ్చు, ఎటువంటి ట్రిక్స్ అనేవి పాటించాలనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసిన ఆ వీడియో చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. ఓఎంఆర్ షీట్తో ఏ విధంగా ఆటలాడుకోవచ్చు, ఏ విధమైన ట్రిక్స్ని పాటించితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుందనేది కూడా మన ఛానల్లో వీడియో చేసిన ఆ వీడియో చూడండి. ఇక టెట్ పేపర్ 2 గురించి మాట్లాడుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు అందరికీ కామన్, ఇంగ్లీష్ 30 ప్రశ్నలు అందరికీ కామన్, తెలుగు 30 ప్రశ్నలు అందరికీ కామన్. ఇక కోర్స్ సబ్జెక్ట్ నుంచి 60 ప్రశ్నలు 60 మార్కులు రావడం జరుగుతాయి. కాబట్టి వీళ్ళు 150 ప్రశ్నలు 150 మార్కులకి ఆన్సర్ చేసేటప్పుడు సేమ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా మీకు ఏవైతే ఫేవరెట్ సబ్జెక్టులు ఉన్నాయో వాటికి ముందు ఆన్సర్ చేసుకోండి. ఏదైతే మీరు కొద్దిగా అన్కంఫర్టబుల్, కొద్దిగా క్లిష్టతగా భావిస్తారో ఆ సబ్జెక్ట్కి లాస్ట్లో సమయం అనేది కేటాయించుకోండి. ఓవరాల్గా ఇలా టైం మేనేజ్మెంట్ అనేది అలవాడాలంటే మీరు ప్రాక్టీస్ టెస్టులు, మాక్ టెస్టులు రాయాలి. మాక్ టెస్టులు రాయడానికి www.ramramesh.education.in గుర్తుపెట్టుకోండి. ramramesh.education.in అని గూగుల్లో సెర్చ్ చేసి మన వెబ్సైట్ ఆన్ చేసి 150 మార్కుల గ్రాండ్ టెస్టులు అనేవి జరుగుతున్నాయి, అవి రాయండి. టాపిక్ వైజ్, సబ్జెక్ట్ వైజ్ ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా రాయండి. ఫ్రెండ్స్, మ్యాక్సిమం మీకు మన వెబ్సైట్లో ఉన్న టెస్టులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచే చాలా ఎక్కువ ప్రశ్నలు అనేవి కవర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టెక్స్ట్ బుక్లని బేస్ చేసిన ప్రశ్నలు, ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి ramramesh.education.in వెబ్సైట్లో ఉన్నాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ వీడియో టైటిల్ క్లిక్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది, అక్కడి నుంచి చెక్ చేసుకోండి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు, శుభం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.